జరుగుతున్న పరిణామాలపై మా అన్న రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద స్పందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసే, ప్రజలందరికీ కూడా తెలుసు. మా అన్న మీద జరిగిన కుట్రంత్రాల విషయంలో కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మా అన్న జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నందువల్ల కొంతమంది కక్షగట్టి మా మీద కానీ ముఖ్యంగా మా అన్న మీద కానీ ఏదో విధంగా అంతమొదించడానికి కుట్ర పన్నుతున్నారని మాకు సందేహం వస్తున్నది. ఎందుకంటే మా ఇంటి చుట్టుపక్కల కానీ మిగతా మేము ఉండే ప్రాంతాల్లో కానీ గుర్తు తెలియని వ్యక్తులు సంచరించడము ఇట్లాంటి కార్యక్రమం మొదలుపెట్టారు. మాకు సంబంధించిన శ్రేయోభిలాషులు మా మిత్రులందరూ కూడా సందేహాలు వెల్లబుచ్చుతున్నారు. మా అన్నకు ఎవరైనా వ్యక్తులు ప్రాణాన్ని తలబెడతారా ఏంది అని మాకు కూడా సందేహం వస్తున్నది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది. మా అన్నకు మంచి సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వందే. ఇట్లాంటి సందేహాలు మాకు రాకుండా మా ఇంటి చుట్టుపక్కల కానీ మా అన్న తిరుగుతున్న ప్రదేశాల్లో కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది అని చెప్పి మేము చెప్తున్నాము. ఎందుకంటే కొంతమంది ఎవరో అన్నోన్ పర్సన్స్ రాత్రిపూట ఎర్లీ అవర్స్లో మా అన్న సంచరించే ప్రాంతాలు, మా అన్న ప్రజా సమస్యల మీద వెళ్ళే ప్రాంతాల్లో ముందుగా కొంత గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిపోతున్న విషయాన్ని మా దృష్టికి వస్తున్నది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మా అన్నకు గట్టి భద్రత కల్పించాలని మేము కోరుతున్నాము. లేని యెడల ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఏమైనా జరిగితే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి ఒక భాగం. అభివృద్ధి ఒక భాగం అయితే దాన్ని అభివృద్ధిని చేస్తూనే మన కళలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన చరిత్ర ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా మన భాష మరిచిపోతే మనం మనుషులమే కాదు. ఎందుకంటే భాష మన ఉనికిని కాపాడుతుంది.